ఉందని చెప్పించడంలో అక్కడ కొంచెం ఫెయిల్ అయ్యారు అనిపించింది. అంటే అసలు నిన్న టేకప్ చేయడమే దండగా, మేబీ ఏడాది అయిందని. కాకపోతే ఆ పథకానికి సంబంధించి మహిళలు నేను గమనించినంత వరకు చూస్తే రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి ఈ కూరలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు వాళ్ళకి బెనిఫిట్. కానీ వాళ్ళకు కూడా పెద్ద సమస్య ఏంటంటే రూరల్ నుంచి ఆ సరుకు ఎక్కించనివ్వట్ల, బస్సులో ఎక్కించనివ్వట్లేదు. అవును, మరి వాళ్ళు ఇచ్చేవరకు ఆటోలోనే వస్తున్నారు. ఇంకెవరు మామూలుగా వెళ్తా ఉండేది, ప్రత్యేకించి దీనికోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కిన మహిళకి ఫ్రీ, అంతే అంతే. దీనివల్ల ఏమైంది, ఆ మహిళలకి సీట్లు దొరకట్లా కూర్చోడానికి, కూర్చుని వెళ్ళాలనుకునే వాళ్ళు బస్సు ఎక్కట్లా, నెంబర్ 1. రెండోది, తెలంగాణలో పాప మన రేవంత్ అన్న గారు మంచి పని చేశాడు. పురుషుల్ని గౌరవించడం మన సంప్రదాయం, వాళ్ళని కూర్చొని ఇద్దామని అన్న సెపరేట్ గా సీట్లు. ఇక్కడ పాపం అది కూడా లేదు, అసలు పురుషులు నుంచోడానికే లేదు, ఇంకా కూర్చోవడం. మగాళ్ళు దూరం అయ్యారు. ఇది దీంట్లో అద్భుతమైన సాటిస్ఫాక్షన్ అని చెప్పడానికి లేకుండా పోయింది. అలాగని తీసేయలేరు, ఇదో సమస్యలకి. రేపు పొద్దున ఇంకొక సమస్య ఏంటి అంటే, ఈ బస్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మొన్నే కనుక్కున్నా, ఇదివరకు నాన్ స్టాప్ బస్సులు కొన్ని కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి కొన్ని వాళ్ళకి, అవి చాలా వరకు తీసి పడేశారు. దాంతో చాలా తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు